యేసు ప్రభు పరిచర్య చూస్తే చాలా మంది ఏమనుకుంటారు అని అంటే, ఈ ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం, పెద్ద జనసమూహాలని అడ్రస్ చేసి మాట్లాడడం అనుకుంటారు. మీరు గాస్పుల్స్ 4 కేర్ఫుల్గా చదవండి. మోస్ట్ ఆఫ్ జీసస్ టీచింగ్ వాజ్ యాక్చువల్లీ డైరెక్టెడ్ టువర్డ్స్ డిసైపుల్స్. సిలువ మీదకి వెళ్ళి సమాప్తమైనది అన్నారు. అక్కడ సమాప్తమైంది ఏంటి? సిలువ కార్యం సమాప్తమైంది. కానీ గెత్సెమనే వనములో యోహాను సువార్త 17లో, తండ్రి నీవు నాకు ఇచ్చిన పనిని నేను నెరవేర్చాను. సిలువ మీదకి వెళ్ళినప్పుడు నెరవేర్చింది అది వేరు. ఇదేంటి మరి నెరవేర్చింది? శిష్యులు చేయుట. అందుకని న్యూ టెస్ట్మెంట్ లో 269 సార్లు ఉంది శిష్యులు లేకపోతే శిష్యుడు, దానికి రిలేటెడ్ వర్డ్స్. సో జీసస్ మినిస్ట్రీ వాజ్ అ మినిస్ట్రీ ఆఫ్ మేకింగ్ డిసైపుల్స్ అండ్ హీ హెస్ గివెన్ us దట్. అందుకే వాళ్ళతో కలిసి టైం గడపటం, వాళ్ళని 70 మందిని పంపించి మళ్ళీ వచ్చి ఎక్స్పీరియన్స్ చెప్తుంటే వినటం, దానికి ఆన్ ద జాబ్ ట్రైనింగ్. తర్వాత వాళ్ళని ఇప్పుడుదా కష్టపడ్డారు తీసుకువెళ్ళి వాళ్ళతో కలిసి ప్రార్థన చేయటం, మాకు ప్రార్థన నేర్పించడం అంటే నేర్పించడం. యోహాను శిష్యులు వచ్చి, గురువుగారు మీరు ఎక్కడుంటారు రబ్బాయి అని అడిగితే వచ్చి చూడుడి అన్నారు. ఈ రోజున ఈ పెద్ద పెద్ద ప్రీచర్స్, స్టేజ్ గిమిక్స్ చేసేవాళ్ళు, వీళ్ళందరినీ నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. యేసు ప్రభులాగా మీరు వచ్చి చూడుడి అని చెప్పే దమ్ముందా? ప్రజలతో టైం గడపని వాడు కాపరి ఎట్లా అవుతాడు? గొర్రెలు ఒక చోట, కాపరి ఒక చోట ఉంటాం జరుగుద్దా? స్క్రీన్లు పెట్టి తమాషాలు చేస్తున్నారు, సంఘ విరోధులు వీళ్ళు. కాపరి గొర్రెలున్న చోట ఉంటాడు. గొర్రెకు గాయమైతే కడతాడు, భుజం మీద మోస్తాడు. మన ప్రధాన కాపరి అది చేసి చూపించాడు. మనము సరి అయిన కాపరులం అయితే శిష్యులను చేస్తాం, వాళ్ళతో ఉంటాం, వాళ్ళతో మాట్లాడతాం, వాళ్ళు మనతో కలిసి మనం ఏం చేస్తున్నామో చూసేదానికి అవకాశం ఇస్తాం. బాడీ గార్డ్లను, బౌన్సర్స్ను పెట్టుకొని ప్రైవేట్ లైఫ్లు జీవించడం కాదు. అందుకే నేను అన్నాను, వీళ్ళు నడిపించేవి సంఘాలు కాదు, వీళ్ళు కాపర్లు కాదు. వీళ్ళని పాస్టర్ అనకూడదు, వాళ్ళు నడిపించే వాటిని చర్చెస్ అనకూడదు.